Yes, one big group picture for the media. Sir, sound cut cheyandi please. అందరికీ నమస్కారం. వెరీ హ్యాపీ టు బీ హియర్ టుడే. మనం నారాయణ దాస్ గారి గురించి ఎక్కువ చెప్పక్కర్లేదు. వీ ఆల్రెడీ నో వాట్ ఎంపైర్ హీ బిల్ట్ అండ్ హౌ మచ్ హీ కాంట్రిబ్యూటెడ్ టు ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అలాంటిది సునీల్ గారు ముందుకు వచ్చి ఆ ఎంపైర్ని ఇంకా లార్జ్ చేసి ఇప్పుడు థర్డ్ జనరేషన్ జాన్వి ముందుకు వచ్చి షీఈస్ బికమింగ్ అ ప్రొడ్యూసర్. వెరీ హ్యాపీ ఫర్ యూ జాన్వి. నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఇన్ మై కెరీర్ ఏంటంటే నారాయణ దాస్ గారు ఉన్నప్పుడు సునీల్ గారు ప్రొడ్యూసర్ గా లవ్ స్టోరీ సినిమా చేయటం. థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు. ఇంకా నన్ను శేఖర్ గారిని కలపటం, అది ఇట్స్ వన్ ఆఫ్ మై హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. అలాగే రామ్మోహన్ రావు గారికి థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇవాళ ఒక లవ్ స్టోరీని ప్రమోట్ చేయడానికి వచ్చాను. ప్రేమంటే నాకు లవ్ స్టోరీస్ అంటే పిచ్చి ఇష్టం యాజ్ అన్ యాక్టర్ అండ్ యాజ్ అన్ ఆడియన్స్. మధ్యలో అందరు భయపెట్టారు కోవిడ్ తర్వాత థియేటర్స్ కి ఓన్లీ యాక్షన్ మూవీస్, ఈ వరల్డ్ యూనివర్సెస్ ఇలాంటి సినిమాలకే వస్తారని. బట్ అలా కాదు, రీసెంట్ టైమ్స్ లో ప్రూవ్ అయింది లవ్ స్టోరీస్ వస్తే ఎలా ఉంటుందని. అండ్ లవ్ స్టోరీస్ ఆర్ టైమ్లెస్. సో నవనీత్, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఒక ఫ్రెష్ లవ్ స్టోరీతో ముందుకు వచ్చావు. అండ్ ప్రియదర్శి, నిజంగా చెప్పాలంటే వన్ ఆఫ్ ద మోస్ట్ వర్సటైల్ యాక్టర్స్ ఐ కెన్ సే ఆనెస్ట్లీ. అంటే స్మాల్ బడ్జెట్, బిగ్ బడ్జెట్, హారర్, రొమాన్స్, కామెడీ, యాక్షన్ ఏదేమైనా విత్ ఆథర్ బ్యాక్ రోల్స్. అదే కాకుండా యాజ్ అ లీడ్ యాక్టర్, యాజ్ అ హీరో, హీస్ బిల్ట్ సచ్ అ స్ట్రాంగ్ కెరియర్ ఫర్ హిమ్సెల్ఫ్. సో ఫ్రమ్ వన్ యాక్టర్ టు అనదర్ యాక్టర్, రియల్లీ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్ దర్శి. కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. అలాగే ఆనంది, కలిసి కస్టడీలో ఒక చిన్న రోల్ స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకున్నాము. రియల్లీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ యూ అండ్ వాట్ అ వండర్ఫుల్ బాడీ ఆఫ్ వర్క్ యూ హ్యావ్ బోత్ ఇన్ తమిళ్ అండ్ తెలుగు. లైక్ టు విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ సుమా గారు, వాట్ అ ఫ్రెష్ సర్ప్రైజ్ అండి. అంటే ఈవెంట్స్ లో సుమా గారు ఇంట్రాగేషన్ చేస్తేనే ఎలా ఉంటుందో మనందరికి తెలుసు. అలాంటిది ఒక పోలీస్ యూనిఫామ్ వేసుకొని సినిమాలో ఇంట్రాగేషన్ చేస్తున్నారంటే ఇంకా బ్లాస్ట్ ఏ థియేటర్స్ లో. బట్ రియలీ నైస్ టు సీ యూ సుమా గారు ఇన్ దిస్. అండ్ అలాగే వెన్నెల్ కిషోర్, హైపరాది, ఎవ్రీవన్ ఎల్స్ ఇన్ ద ఫిల్మ్, లియాన్ జేమ్స్, the music was really nice, whatever I saw online. So yeah, I'd like to wish the entire team of Premante all the very best. Looking forward to seeing it in theaters November 21st. Thank you. Thank you so much, Nag Chaitanya garu. Thank you for coming and thank you for wishing the whole team of Premante. So మాటలతో, ఎనర్జీతో రఫ్ ఆడించాల్సిందే. Put your hands together to welcome Adi garu onto the stage. Thank you so much. అందరికీ థ్యాంక్ యూ అండి. ఈరోజు మనం ఫస్ట్ సినిమా వాళ్ళ గురించి మాట్లాడుకుందాం, 2 సినిమాని చంపేసే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం, 3 మన సినిమా గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? ఓకే. కానీ తెలుగు సినిమా అనగానే ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా ఇలా వచ్చేసే ముందు తెలుగు ఆడియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్. ఎందుకంటే తెలుగు సినిమా అంటేనే ఒక ఎమోషన్ అనమాట. రీసెంట్ గా మీరు చూసే ఉంటారు, వారణాసి మూవీ నుంచి ఆ చిన్న మహేష్ బాబు గారి క్లిప్స్ రాగానే మైండ్ పోయింది. అసలు అది మైండ్ లో నుంచే పోవట్లేదు. అంటే ఈ దెబ్బతో అవతారం కూడా జై బాబు అనాల్సిందే, అలా ఉందన్నమాట. అంటే తెలుగు సినిమా అనగానే గౌరవంగా నమస్కారం పెట్టేలా చేసింది నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు. అయితే తెలుగు సినిమా అనగానే గర్వంగా శాల్యూట్ కొట్టేలా చేసింది మెగాస్టార్ చిరంజీవి గారు. అయితే తెలుగు సినిమా అనగానే ప్రపంచంలో మనం ఏ మూలకు వెళ్ళినా నేను తెలుగునిరా అని ధైర్యంగా చెప్పుకునేలా చేసింది మాత్రం ఎస్ఎస్ రాజమౌళి గారండి. ఆయనకి నాన్ స్టాప్ గా సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆ వారణాసి గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, ఆ రోజు జరిగిన ఆ గ్లోబల్ ఈవెంట్ అంత సక్సెస్ అవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మన సుమగారికి నిజంగా అసలు మామూలు విషయం కాదు. అంటే అంత పెద్ద ఈవెంట్ లో చిన్న అంతరాయం కలిగినా కూడా ఆవిడ మేనేజ్ చేసిన విధానం మాత్రం వేరే లెవెల్.
అందుకే సుమగారికి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి ఆ విషయంలో మాత్రం. అదొక్కటే కాదు, అదొక్కటే కాదు, ఈ ప్రేమ అంటే సినిమా కంటే ముందు మీకు అసలు సుమ అంటే ఏంటో చెప్తాను మీకు. అసలు జనరల్ గా మీరు సుకుమార్ యూనివర్స్, లోకేష్ కనకరాజు యూనివర్స్, సుజిత్ యూనివర్స్ ఇవన్నీ చూసుంటారు కదా. కానీ సుమ యూనివర్స్ అనేది వీటన్నిటికంటే పెద్దది. ఎందుకంటే ఒక డైరెక్టర్ తన ముందు సినిమాకి తర్వాత వచ్చే సినిమాకి మధ్య ఒక లింక్ ఉంటే దాన్ని యూనివర్స్ అంటారు కదా. కానీ ఏ ఇండస్ట్రీకి సంబంధించిన ఏ డైరెక్టర్ సినిమా తీసినా ఆ సినిమాకి సుమా గారి యాంకరింగ్ కి మధ్య ఒక లింక్ ఉంటుంది, దాన్నే సుమా యూనివర్స్ అంటారు. అందుకే ఆ యూనివర్సే అన్నిటికంటే పెద్దదనమాట. అసలు సుమా అనే పేరులోనే ఉంది. ఎస్ అంటే సక్సెస్ఫుల్ గా, యు అంటే అల్టిమేట్ గా, ఎం అంటే మీనింగ్ఫుల్ గా, ఏ అంటే యాంకరింగ్ చేసేది మన సుమ గారు. మామూలు విషయం కాదు. అంటే జనరల్ గా ఒక తెలుగు వాడిగా పుట్టి ఎక్కడో కేరళలో ఉన్న వాళ్ళ చేత మనవాడురా అనిపించుకున్న అల్లు అర్జున్ గారు ఎంత గ్రేటో, ఒక కేరళ అమ్మాయిగా పుట్టి తెలుగు వాళ్ళందరి చేత మన అమ్మాయిరా అనిపించుకున్న సుమ గారు కూడా అంతే గ్రేట్ అమ్మ. అలాగే మీరందరూ గమనిస్తే ఆల్మోస్ట్ సంవత్సరానికి 150-200 సినిమాలు రిలీజ్ అయితే పట్టుమని 10 సినిమాలు కూడా ఆడట్లేదు సినిమా ఇండస్ట్రీలో. అంటే సినిమాలు ఏమో ఆకాశంలో చుక్కల్లాగా లెక్క పెట్టలేనని వస్తున్నాయి, హిట్లు మాత్రం మన చేతికున్న వేలలాగా లెక్క బట్టిగలిగే అన్ని కూడా రావట్లేదు. అంటే దానికి అంటే ఏదైతే ఎంత కష్టం వచ్చినా నిలబడ్డ ఆ 4 ప్రొడ్యూసర్లు వాళ్ళ సంగతి పక్కన పెడితే ఎంతమంది ప్రొడ్యూసర్లు ఇలా వచ్చి మళ్ళీ అలా ఊరెళ్ళిపోతున్నారో మీకు తెలియదు. అంటే కొన్ని 100 కోట్ల నష్టం అవి భరించలేక మళ్ళీ తెచ్చుకున్న పరువును కాపాడు కోసం ఆ ఇస్త్రీ చొక్కాలు వేసుకొని ఈఎంఐలు కొడుతూ ఉన్న ప్రొడ్యూసర్లు ఇంకా చాలా మంది ఉన్నారు. అంటే దేనికంటే ఇదంతా ప్రతి ఒక్కరు ఏదో ఒక సలహా ఇచ్చేయడమే. మలయాళంలో మంజుమాల బాయ్స్ అని ఒక సినిమా చూసి అలాంటి సినిమా మన వాళ్ళు ఎందుకంటే తీరండి అని. పోనీ అలాంటి సినిమా మన వాళ్ళు తీస్తే అందులో ఐటమ్ సాంగ్ పెట్టలేదని ఏడుస్తారు. పోనీ ఏదో ఫ్రెష్ కంటెంట్ ఉండాలి కదండి, ఫ్రెష్ కంటెంట్ కావాలి కదండి. ఫ్రెష్ కంటెంట్ తీసి రిలీజ్ చేస్తే రిలీజ్ రోజు ఫ్లాప్ చేసేసి రిలీజ్కి వచ్చి పాటలు పాడుతుంటారు. రూబా రూబా సదాశివ సన్యాసి ఇలా పాడేస్తుంటారు రిలీజ్లకు వచ్చి. రిలీజ్ రోజు మనకి అయ్యేం తెలియదు. అలా అంటే ఆ విధంగా ఎవరికి వాళ్ళు సలహాలు ఇచ్చేసి ఆ సినిమాని ఏదో రూపంలో చంపేస్తూ వస్తున్నారు. దానివల్ల ఎక్కువ నష్టం ప్రొడ్యూసర్లకే జరుగుతుంది. వీటన్నిటికంటే ఏదైతే కొన్ని సంవత్సరాల నుంచి మన తెలుగు సినిమాకి బొమ్మ చూపించిన ఐ బొమ్మ అనేది ఒకటి ఉందో ఆ దరిద్రం ఇప్పటితో అయితే పోయింది. కానీ దానికంటే పెద్ద దరిద్రం ఏముందంటే సోషల్ మీడియాలో వచ్చే నెగిటివిటీ. అంటే లెజెండరీ యాక్టర్స్ దగ్గర నుంచి ఇప్పుడిప్పుడే ఎదుగుదామని వస్తున్న ప్రతి యాక్టర్ మీద కూడా సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ. అది కొంతమందికి నాలాంటి మీరు చేశారనుకో నాకు పెద్ద బాధ ఏమి ఉండదు. నేను మా ఇంట్లో అమ్మా నాన్నలకు నేను చెప్పుకోగలను, అదేం పర్లేదు నేను చూసుకుంటాను. కానీ కొంతమంది అందరికీ అలా ఉండదు. కొంతమంది వాళ్ళ పేరెంట్స్ సెన్సిటివ్ అయి ఉండొచ్చు, ఆ పర్టికులర్ యాక్టర్ సెన్సిటివ్ అయి ఉండొచ్చు. అలా ట్రోల్ చేయడం వల్ల వాళ్ళు మనస్తాపానికి గురైపోయి ఖచ్చితంగా వాళ్ళు చేసే ప్రాజెక్టుల విషయంలో కానీ వాళ్ళు చేసే పనుల విషయంలో కానీ వెనకపడుతూ ఉంటారు. అది మీరు గమనించాలి. నేను ఓన్లీ ఏదో చిన్న చిన్న వాళ్ళ గురించి చెప్పట్లేదు. మన తెలుగు సినిమాని ఆల్మోస్ట్ మన దేశాన్ని తలెత్తుకునేలా చేసిన రాజమౌళి గారు లాంటి వాళ్ళే ఒక పోస్టర్ వదిలితే దాని మీద ట్రోల్ చేసి ఆయన్ని కూడా తలదించుకునేలా చేస్తున్నాం. అరే ఒక అనుకున్న ఈవెంట్ లో అనుకున్న టైం ప్రకారం ఒక గ్లిమ్స్ ప్లే అవ్వలేదని ఎమోషనల్ అయ్యాడు. అంటే ఆయనకు ఆ సినిమా పట్ల ఉన్న హార్డ్ వర్క్ గురించి, ఆయనకు ఆ సినిమా పట్ల ఉన్న డెడికేషన్ గురించి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది పోయి అందులో కూడా ఏవో కారణాలు వెతుక్కొని ఎలాగోలాగ ట్రోల్ చేయాలి. అక్కడ తప్పు జరగలేదు అసలు. ఆయన బేసిక్ గా నాకు రామాయణం మహాభారతం అంటే చాలా ఇష్టం అని చెప్పిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎవరైనా రాముడి గురించి నాకు తీసే అవకాశం వచ్చిందని చెప్పిన వ్యక్తి ఆయన ఆ రోజు హనుమంతుడి మీద అలిగాడే గాని అవమానించలేదు. ఇది ఒక్కటి అందరూ గుర్తుపెట్టుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఒకరు కాదు, సినిమా కోసం ఎన్టీఆర్ గారు సన్నబడితే ఆయన మీద ట్రోలింగ్, మన బాలకృష్ణ గారు మాట్లాడితే ట్రోలింగ్, అల్లు అర్జున్ గారు నవ్వితే ట్రోలింగ్, సాయి ధర్మతేజ్ గారు యాక్సిడెంట్ అయి ఆయనకు మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంటే దాని మీద కూడా ట్రోలింగ్. అరే మనం బయట దేశాలకు వెళ్తే జస్ట్ మనం బాహుబలి అంటే గానీ ఓ మీరు ఇండియనా అనే పరిస్థితి ఉండదు. అలాంటి ప్రభాస్ గారి లుక్స్ మీద ట్రోలింగ్, రామ్ చరణ్ గారి చికిరి చికిరి అనే సాంగ్ పక్క దేశాలలో కూడా రీల్ చేస్తున్నారు. అలాంటి ఆ స్టెప్పుల మీద ఇక్కడ ట్రోలింగ్. ఒకరు కాదు, విజయ్ దేవరకొండ గారి మీద మన ఇండస్ట్రీ వాళ్ళే ట్రోలింగ్. అంటే ఒక వ్యక్తికి అంతకు మించి ట్రోలింగ్ అంత మానసికంగా ఒక వ్యక్తిని కుంగదేయాల్సిన పనే ఉంది. ఇప్పుడు బాహుబలి, RRR, పుష్ప ఎలాగో ఒక వర్గానికి అర్జున్ రెడ్డి లాంటి సినిమా కూడా అలాగే అతనికి బౌన్స్ బ్యాక్ అయ్యే టైం కూడా ఇవ్వకుండా అతని మీద అంత ట్రోల్ చేస్తూ ఉంటే అతను ఎంత ఇబ్బంది పడతాడో ఆలోచించాలి. శ్రీలీల అని ఒక తెలుగు అమ్మాయి
ఇక్కడి నుంచి బాలీవుడ్, తమిళనాడు ఇలా వెళ్ళి అన్ని ఇండస్ట్రీల్లో వర్క్ చేస్తుంటే ఆ అమ్మాయి డాన్స్ చేస్తుంది కానీ యాక్టింగ్ పెద్ద. ఇప్పుడు భగవంత్ కేసరి అనే సినిమా నేషనల్ అవార్డు దృష్టికి వెళ్ళిందంటే బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్, అలాగే అనిల్ రావుపూడి గారి కథతో పాటు శ్రీలీల గారి పర్ఫార్మెన్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ కదా. అలాంటి అమ్మాయిని అంత బ్లేమ్ చేయడం ఏంటి? ఒకటిగా మెగాస్టార్ చిరంజీవి గారి మీద డీప్ ఫేక్ వీడియోలు చేశారబ్బా. ఇంతకంటే దరిద్రం ఏమైనా ఉంటుందా? నాకు తెలిసి ఆయన రికార్డులు కొట్టిన పోస్టర్లు గోడల మీద పడేటప్పుడు ఆ ట్రోలింగ్ చేసినోడు వాళ్ళ అమ్మ కడుపులో కూడా పడి ఉండడు. అలాంటి వ్యక్తులు వాళ్ళు. ఆయన 3 దశాబ్దాలు 1వ నంబర్ పొజిషన్ లో ఉన్నప్పుడు వీడికి అసలు ఒకటంటే ఇలా ఉంటదని కూడా తెలియదు. మన తుఫాన్ వచ్చిన ఆయన సినిమాల కోసం మనం పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు వాడికి నడవటం కూడా వచ్చి ఉండదు. అలాంటి వాడు వచ్చి మెగాస్టార్ చిరంజీవి గారి మీద ట్రోల్స్. అరే మెగాస్టార్ చిరంజీవి గారు ఒక స్టేట్ కో ఒక క్యాస్ట్ కో సంబంధించిన వ్యక్తి కాదు, ఒక దేశం గర్వించదగ్గ వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. అలాంటి వ్యక్తి మీద ట్రోలింగ్. ఈ ట్రోలింగ్ ఎందుకు, వీటి వల్ల సినిమా ఎందుకు చనిపోతుంది అంటున్నానంటే, నేను హీరోల మీద ట్రోలింగ్ చేయడం వల్ల, ఇంతమంది స్టార్ హీరోల మీద ట్రోలింగ్ చేయడం వల్ల రేపొద్దున తెర మీద వాళ్ళు హీరోయిజం చూపించినా అది చాలా కామెడీగా అయిపోతుంది నార్మల్ జనాలకు, చూసే వాళ్ళకి. అందుకే ఆ హీరోయిజం ఫెయిల్ అవుతుంది కాబట్టి సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి. అరే 100 కోట్లు ఖర్చు పెడుతున్న ప్రొడ్యూసర్ ఒక పక్క ఒక సినిమా హిట్ అయితే ఇంటికెళ్ళి మా అమ్మ నాన్నకు చెప్పుకుంటామని వెయిట్ చేస్తున్న డైరెక్టర్లు, ఒక సక్సెస్ వస్తే గానీ ఇంకో సినిమాలో మళ్ళీ కంటిన్యూ చేయరు అని ఆశపడే టెక్నీషియన్స్, అరే ఫ్యామిలీస్ వదిలేసి అభిమానుల కోసం హిట్ ఇవ్వాలని చెప్పి కష్టపడుతున్న హీరోలు, ఒక సినిమా హిట్ అయితేనే జీతం పెరుగుతుందని ఆశించే సినిమా కార్మికులు, ఇంతమంది కష్టాన్ని ఒక చిన్న నెగిటివిటీ ట్రోలింగ్ తో మీరు కంప్లీట్ గా దాన్ని చంపేస్తున్నారు. ఒక్కరు కాదండి, అసలు ట్రోలింగ్ అంటే ఇప్పుడు మీరు బ్రహ్మానందం గారి రియాక్షన్స్ తో మీరు ట్రోల్ చేస్తారా? మేము కూడా నవ్వుకుంటాం, అందరూ నవ్వుకుంటారు. కానీ ట్రోలింగ్ అనేది నవ్వుకునేలా ఉండాలి కానీ నవ్వుల పాలు చేసేలా ఉండకూడదని ఒకసారి ఆ చేసే వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా ఇంకెప్పుడు కూడా ఇంతమంది లెజెండ్స్ ఎంతో సాధించి ఇక్కడ వరకు వచ్చారు, వాళ్ళని అంత ఈజీగా నెగిటివ్ చేసే ప్రయత్నం చేయకండి అని వన్స్ అగైన్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా మా ప్రేమంటే సినిమాలో మా ప్రియదర్శి బ్రదర్, ఇందాక నాగ చైతన్య గారు చెప్పినట్టే వర్స్టైల్ యాక్టర్, అసలు మామూలుగా కాదు. అతను ఏ సినిమా పట్టుకుంటే ఆ సినిమా లక్కీ అన్నట్టు మారిపోయింది. బలగం చూసినప్పుడు కానీ, అతను కోర్టు సినిమా చూసినప్పుడు కానీ, మల్లేశం చూసినప్పుడు కానీ, సారంగపాణి జాతక సినిమా చూసినప్పుడు కానీ, అతని పర్ఫార్మెన్స్ ఎప్పటికప్పుడు వేరియేషన్స్ చూపించుకుంటూ వస్తూ, అంటే చాలా మంది ప్రొడ్యూసర్లకి ప్రియదర్శి ఇలాంటి వాడితో సినిమా తీస్తే మనం తక్కువ బడ్జెట్ పెట్టుకోవచ్చు, ఎక్కువ లాభాలు పొందొచ్చు అనే ఫీలింగ్ అతని మీద ఉంది. కాబట్టి అలాంటి ప్రియదర్శి గారు, మన ఆనంది గారు ఇక్కడ చెన్నై, తమిళ్లో రెండిట్లో కూడా ఆవిడ చాలా పాపులారిటీ సాధించిన అమ్మాయి, మన తెలుగు అమ్మాయి. చాలా ముచ్చటగా ఉంటది చూడడానికి. ఆనంది గారు ఎక్కడ పర్ఫామ్ చేసినా, ఏ సీన్ చేస్తున్నా అలా చూస్తుండిపోవాలనిపిస్తుంది. మన ఆనందిని ప్రియదర్శిని హీరోయిన్లు అనడం కంటే కూడా వాళ్ళిద్దరిని పర్ఫార్మర్లు అనడం అనేది చాలా, నాకు అది చాలా బాగుంటది అనిపిస్తుంది. ఎందుకంటే అంత బాగా పర్ఫామ్ చేస్తారు. వాళ్ళిద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మా నవనీత్ బ్రదర్ డెబ్యూ డైరెక్టర్, మీరందరూ ఆ నవనీత్ బ్రదర్ ని ఎంకరేజ్ చేయాలి. ఒక డెబ్యూ డైరెక్టర్ కి ఎన్నో కళలు ఉంటాయి, ఆ కళల్ని మీరు సాకారం చేయాలని ప్రేక్షకులందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ నవంబర్ 21న థియేటర్ లోకి అందరూ వెళ్ళి మా ప్రేమంటే సినిమా చూసి ఎంజాయ్ చేయాలని వన్స్ అగైన్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ప్రేక్షకులందరూ పైన నిర్మాతగా జాన్వి నారంగ్ గారు మన ముందుకి తీసుకొస్తున్నటువంటి సినిమా గురించి నేను అనుకున్నా, కానీ మా అందరి కోరిక. సో ప్లీజ్ సక్సెస్ మీట్ లో మాట్లాడతానండి. థ్యాంక్ యూ టు ద హోల్ టీమ్. 21 నవంబర్ థియేటర్స్ లో కలుద్దాం. అక్కడ అందరికి ఒక్కొక్క ఇంటర్వ్యూ ఇస్తాం. సో ప్రొడక్షన్ విషయంలోనే కాదు, స్పీచ్ విషయంలో కూడా షీస్ టేకింగ్ ఆఫ్టర్ సునీల్ నారంగ్ గారు. హీ ఆల్సో స్పీక్స్ వెరీ లెస్. సో థ్యాంక్ యూ సో మచ్ జాన్వి నారంగ్ గారు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రమ్యగా ఈ సినిమాలో మనందరినీ మరొకసారి ప్రేమలో పడైపోతున్నటువంటి ఆనందికి ఇప్పుడు స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దాము. Put your hands together to welcome a very beautiful and naturally talented, terrific performer Anandi onto the stage. ఫస్ట్ హాఫ్ సినిమా దగ్గర నుంచి జాంబిరెడ్డి కానివ్వండి, శ్రీదేవి సోడా సెంటర్ కానివ్వండి, ఇట్లవారెడ్డి మిల్లు ప్రజానికం కానివ్వండి, బోల్డ్ అనే డిఫరెంట్ వర్స్టైల్ రోల్స్ తో అలరిస్తున్నారు. సో నౌ వీఆర్ వెయిటింగ్ టు సీ యూ యాజ్ రమ్య. సో ప్లీజ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన ఆడియన్స్ అందరికీ, మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన శేఖర్ కమల గారికి, నాగ చైతన్య గారికి, సురేష్ బాబు సార్కి అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఈ మూవీ నాకు చాలా స్పెషల్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టుడే. ఎందుకంటే నేను తమిళ్లో చాలా మూవీస్ చేశాను.
మంచి పేరు తెచ్చుకున్నాను, క్రిటికల్లీ అక్లెయిమ్డ్ ఫిల్మ్స్ అండ్ గొప్ప గొప్ప డైరెక్టర్స్తో వర్క్ చేశాను. బట్ నాకు తెలుగులో నేను ఏం ప్రూవ్ చేసుకోలేదే అనే ఒక ఫీలింగ్ ఉండింది. I guess with directors like Navneet and manchi subjects వస్తున్నాయి. Extremely happy. The magic happens with this film అనుకుంటున్నాను. Thank you so much, Navneet. I really can't thank you enough. ఎందుకంటే అంటే క్యారెక్టర్స్ బాగా రాస్తేనే యూ కెన్ బ్రింగ్ అవుట్. ఐ మీన్ నాకు కమర్షియల్గా అలా వచ్చి అదంతా చేయడం ఐ డోంట్ నో. ఐ రియలీ ఎంజాయ్ యునో ఆ క్యారెక్టర్ని స్టడీ చేసి హౌ వుడ్ రమ్య బిహేవ్ ఇదంతా చేయడం. ద హోల్ ప్రాసెస్ ఐ రియలీ ఎంజాయ్ అండ్ యూ రోట్ అ బ్రిలియంట్ స్క్రిప్ట్. ఫ్రమ్ ద డే వన్ ఐ న్యూ దట్ యూ హ్యాడ్ దట్ స్పార్క్ అండ్ పెద్ద డైరెక్టర్ అయిపోతారు అని మీరు ఫస్ట్ టైం నరేషన్ ఇచ్చినప్పుడే నాకు అనిపించింది. అండ్ ఎంటైర్ మూవీలో ప్రతిరోజు హీ బ్రింగ్స్ అవుట్ లాట్ ఆఫ్ ఎనర్జీ. సార్ చెప్పినట్టు హీ బ్రింగ్స్ మీ చాక్లెట్స్ అండ్ ఇప్పుడు మ్యూజిక్ ప్లే అవుతూనే ఉంటుంది. లిసన్ టు మీ, చాక్లెట్స్ రాలేదని అడుగుతున్నాం ఇక్కడ. ఎస్, చాలా పెద్ద డైరెక్టర్ అయిపోతారు. ఎవ్రీబడి అంటే నేను చూసాను సెట్లో ప్రతిరోజు ఎలాంటి ఒక వైబ్ ఉంటుందని. 21st తర్వాత అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ ఏషియన్ లాంటి ఒక పెద్ద ప్రెస్టీజియస్ ప్రొడక్షన్లో స్పిరిట్ మీడియా అండ్ జాన్వి గారికి, సునీల్ గారికి, నాన్న దగ్గుబాటి గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా టీమ్ దర్శి, యూఆర్ వండర్ఫుల్ యాక్టర్. నిన్న మేము తిరుపతి వెళ్ళాము, అక్కడ చాలా మంది దర్శిని ఓన్ చేసుకొని వాళ్ళ అబ్బాయి లాగా అంటే ఎంత జెన్యూన్ గా పలకరిస్తున్నారంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఒక యాక్టర్ అంటే వాళ్ళ ఇంట్లో మనిషిలాగా అంత దగ్గర అయిపోవడం. యూ హ్యావ్ అచీవ్డ్ సో మచ్ దర్శి. ఐ రియలీ ఫెల్ట్ ప్రౌడ్ బీయింగ్ యువర్ కో స్టార్. ఐ వాజ్ జెన్యూన్లీ హ్యాపీ. అండ్ ఈ మూవీతో ఇంకా ఇంకా దగ్గర అవుతారు. యూఆర్ అ బ్రిలియంట్ పర్ఫార్మర్, వెరీ ప్రొఫెషనల్ అండ్ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి, ఇంకా కొత్తగా చేయాలి అని ఒక యునో ఫైర్ దర్శి లోపల ప్రతి సెకండ్ నేను చూశాను. ఆల్ ది బెస్ట్ దర్శి. అండ్ సుమా మ్యామ్, యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ టు మీ. అంటే నేను లైవ్లో మిమ్మల్ని చూసి చాలా నేర్చుకున్నాను. ఐ రియలీ చెరిష్ ఆల్ ద మెమరీస్ I had. The way you balance life, the way you అంటే అందరినీ ఒక హ్యాపీ ఎనర్జీతో విష్ చేయడం, ఎప్పుడూ చూసిన వాళ్ళని కూడా మళ్ళీ గుర్తుపెట్టుకొని అలానే పలకరిస్తారు. సచ్ అ స్వీట్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ అందరూ, దేర్ సో మెనీ యాక్టర్స్, ఆది గారు, కిరీటి గారు, భాను సార్, ఐ రియల్లీ ఎంజాయ్డ్ యువర్ టైమింగ్. నేను నవ్వుతానే ఉంటాను వర్కింగ్ విత్ అభయ్ గారు. చూసి ఇక్కడ వస్తే టెన్షన్ అయిపోద్ది. We had great time. Venal Kishore garu unnaru. So many wonderful actors. Ee movie నాకు చాలా స్పెషల్. నేను అసలు ఇంత మాట్లాడను, but I really want to talk. And when Leon garu unnaru annappudu, I was really jumping in happiness because music is very important for this film. And thank you so much, sir. I need some water maybe. Yeah, and Vishnath garu, you're so special to me. Meeku telusu, I'm a big fan of his work. Envidi Vasantalu ante sir chesina prati movie. Thank you so much. Sir chesina prati movie is very different template. Ee movie lo Ramya ga, I really enjoyed working with you, sir. I really have a very nice bonding. I want to learn more about camera work, technical work. As Navneet said, he's very curious. I love learning work from you and ma director garu, everybody, and very specially na AD team, Suhana.
నాతో పాటు తనకు అన్ని లైన్స్ వచ్చేసి ఐ డోంట్ రియలీ లైక్ రీడింగ్. తను చెప్తుంది, నేను అలానే చెప్పేస్తాను. సో నా లైన్స్ అన్ని తనకు వచ్చాయి. అంత హార్డ్ వర్క్ చేసింది నాతో పాటు. సిద్ధు, రామస్వామి గారు, విశ్వ, విక్రమ్, భూషాంత్, ఆల్ దీస్ గైస్ ఆర్ సూపర్ టాలెంటెడ్. ఒక యంగ్ టీమ్. ఎప్పుడు సెట్ లో ఒక హ్యాపీ ఎనర్జీ ఉంటుంది, ఒక హ్యాపీ వైబ్ ఉంటుంది. ప్రతిరోజు నాకు సెట్కి వెళ్ళాలనిపిస్తుంది. ఐ రియల్లీ మిస్ షూటింగ్ ఫర్ ప్రేమంటే. హోప్ యూ షూట్ ప్రేమంటే టూ. నేను ఫ్లైట్ లో వస్తున్నప్పుడు మనం ఒక 30 years తర్వాత ప్రేమంటే 2 చేస్తే బాగుంటది కదా అని we were talking. Hope that happens. And ఈ సెట్ లో ప్రతి ఒక్క లైట్ మ్యాన్ నుంచి ప్రొడక్షన్ అన్న వరకు అందరూ నాకు వెరీ క్లోజ్. అందరినీ పలకరిస్తాను. ఇట్స్ అ ఫ్యామిలీ ఫర్ మీ. సో నాకు ఒక పెద్ద హిట్ వైబ్ ప్రతిరోజు ఉంటుంది. మీ అందరికీ కూడా ఉంటుంది. ప్లీజ్ వాచ్ ప్రేమంటే November 21st. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సారథపాణి జాతకం. ఇప్పుడు ప్రేమంటే థ్రిల్ ప్రాప్తిరస్తు అంటూ మన ముందుకు వస్తున్నటువంటి ప్రియదర్శి గారికి వెల్కమ్ చెప్పేస్తూ సుమా గారు మేము పిలుస్తాం. రిక్వెస్టింగ్ ప్రియదర్శి గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్తే. నేను బాగున్నావా? ఎంత టఫ్ సీన్ అయినా సరే ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది, కానీ 9:30-10 మధ్యలో ఇట్లా స్టేజ్ మీద పిలిచి మైక్ ఇస్తే చాలా టెన్షన్ వస్తుంది నాకు. కానీ సరేలే మాట్లాడదాం. బట్ ఈసారి ఎందుకంటే కొంచెం ప్రిపేర్ అయ్యి వచ్చిన, ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు. సీతారామన్న లేకపోతే మళ్ళీ తిడతాడు. టెన్షన్ లో మళ్ళీ ఏది పడితే అది మాట్లాడినా కూడా నాకు మళ్ళీ వేరే వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకని చాలా జాగ్రత్తగా ఇప్పుడు చాలా ప్రిపేర్ అయ్యి వచ్చిన. ఎప్పుడు వచ్చే ముందు కూడా ఒకసారి చదువుకొని వచ్చిన. సో చదువుకుంది నేర్చుకుంది ఒప్పచెప్పి వెళ్ళిపోతా. అంతకు మించి ఎక్కువ నేను మాట్లాడా. ప్రేమంటే ఆగరా రే, ప్లీజ్ రా, మర్చిపోతారా, ప్లీజ్ రా. ప్రేమంటే సులువుగా నాకు కూడా తెలుసు. అందుకే సినిమా చేసిన. సినిమా ద్వారా ఇంకా చెప్దాం అనుకుంటున్నా. సో చాలా అట్లనే సులువు కాదనే చాలా క్వశ్చన్లు ఉండే నాలో. ఎట్లా ఏంటి అని ఎత్తుకున్నాను చాలాసేపు. ప్రేమ ఏంటి, ప్రేమ ఎందుకని. మన ప్రేమ అనగానే ముందుగా మన ఇంట్లో వాళ్ళు గుర్తొస్తారు, భార్య గుర్తొస్తుంది, అమ్మ నాన్న గుర్తొస్తారు, ఇంట్లో వాళ్ళు అందరు గుర్తొస్తారు, మన ఫ్రెండ్స్ గుర్తొస్తారు. కానీ ఈ మధ్యనే స్పెషల్ గా నాకు అర్థమైంది ఏంటంటే, నాకు ఎంతో మంది ప్రేమ చూపిస్తున్నాయి, ఎంతో మంది అభిమానులు. ఏమో నాకు ఒక సినిమా రిలీజ్ కాగానే బహుశా అది అందరి హీరోలాగా ఉన్నట్టు నాకు ఉండకపోవచ్చు, కానీ మీ ప్రేమ ఎప్పుడు నాకు సైలెంట్ గా ఒక చిన్న కామెంట్ లో తెలియవచ్చు, లేకపోతే ఒక చిన్న లైక్ లో తెలియవచ్చు, లేకపోతే ఎక్కడో ఒక ఎయిర్పోర్ట్ లోనో, లేకపోతే ఎక్కడో హోటల్లోనో, బయటకు ఎక్కడైనా కనిపించినప్పుడు మీరు చెప్పే ఆ మాటలు నాకు చాలా చాలా ప్రోత్సాహాన్నిస్తున్నాయి. అండ్ నిజమైన ప్రేమ అంటే కూడా అప్పుడే తెలుసుకున్నాను నేను, ఎస్పెషల్లీ ఫ్రమ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ మీడియా. దే హ్యావ్ బీన్ సో కైండ్ ఇన్ ద లాస్ట్ 1 month. ఏదేదో అయిపోతుందేమో అనుకున్నా, బట్ చాలా బాగా మాట్లాడి చాలా ఎంకరేజ్ చేస్తున్న మీడియా ఫ్రెండ్స్ కి, అలాగే సైలెంట్ గా నా బాగోగులు కోరుకుంటూ నన్ను ప్రేమిస్తున్న నా అభిమానులు మీరు ఎక్కడున్నా సరే, మీకు బై నిజంగా మీకు సలాం. థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రేమ నన్ను ఎక్కడ తీసుకొచ్చిందంటే, ఇండియాలోనే ఒక బెస్ట్ ప్రొడక్షన్ హౌస్, ఒక గొప్ప సంస్థ, ఏషియన్ గ్రూప్ లో అంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో, ఎంతో లెజెండరీ ప్రొడక్షన్ హౌస్ లో నేను ఒక సినిమా చేసేంత నటున్నాను, ఇక్కడ దాకా తీసుకొచ్చాను. అండ్ చాలా చాలా గ్రేట్ఫుల్, కృతజ్ఞత. ఎందుకంటే నాకు బాగా గుర్తు, నవనీత్ నాకు వచ్చి కథ చెప్పినప్పుడు ఒక ఫస్ట్ హాఫ్ తర్వాత నిజంగానే నేను ఇంత మంచి కథ వింటున్నానా అని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ కథ అయిపోయిన తర్వాత నేను ఎమ్మటే చేస్తాను, చేసిన ఎమ్మటే ఒకసారి జాన్వి కాల్ చేసి చెప్పవా ప్లీజ్ బై. అండ్ నేను ఇమ్మీడియట్లీ కాల్ జాన్వి. నేను జాన్వి అంటే ఎవరో చాలా ఇట్లా కొంచెం అంటే చూడలేదు అప్పుడు దాకా, మ్యాప్స్ నేమ్ ఇలా థా. అండ్ ఎవరో పెద్దవాళ్ళు అనుకున్నాను, చూడంగానే నాకు చాలా బాగా నచ్చాయి. ది వే షీ స్పోక్, ఇమ్మీడియట్లీ ఐ సెడ్ వావ్, ఐఎమ్ ఇన్ గ్రేట్ హ్యాండ్స్. అండ్ ఆఫ్ కోర్స్ ఆఫీస్లోకి వెళ్ళగానే ఫస్ట్ కలిసింది హమారా డాన్, జో 12 ముల్కో సబ్ ప్యార్ కర్తే. ఆయనకి మా సునీల్ గారిని కలవగానే చాలా, ఆయన నా అంత ఎక్కువసేపు ఎవరితో మాట్లాడాడట,
కానీ ఆయన మాట్లాడిన ప్రతిసారి వాళ్ళ అమ్మాయి అంటే ఎంత ప్రేమో, ఆ అమ్మాయి చేస్తున్న ఆ ప్రొడక్షన్ ఎంత దగ్గరుండి చూసుకుంటున్నారో నాకు బాగా అర్థమైంది. సునీల్ సాబ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాట్లాడిన కాసేపు అయినా చాలా నేర్చుకోవడానికి ఇస్తారు. అట్లా మాట్లాడిన తర్వాత మొన్న రీసెంట్ గా నేను జాన్వి గారి ఆఫీస్ లోకి వెళ్ళిన. నేను వెళ్తే ఆఫీస్ నుండి ఇట్లా ఫోటోలు ఉన్నాయి అనమాట. ఇట్లా అన్న అందులో ఒక ఫోటో ఎప్పుడు చాలా ఎక్కువ ప్రామినెంట్ గా ఉంది, నారాయణ దాస్ గారి ఫోటో. అది మొన్న తీసుకున్నా, కానీ ఇంతకుముందు కూడా నేను చూస్తుండే సార్ ఫోటో అక్కడ మాకు దాంట్లో ఉంటది. తర్వాత వాళ్ళ ప్రతి ఏఎంబీలో ఉంటది, లేకపోతే వాళ్ళ ఫుడ్ కోర్ట్ లో ఎక్కడికి వెళ్ళినా నారాయణ దాస్ గారి ఫోటో ఉంటది. నాకు అప్పుడు దాకా నిజంగా అది నా ఇగ్నోరెన్స్ అనుకుంటా, అసలు నారాయణ దాస్ గారు ఎవరు నాకు తెలియదు. కానీ నిజంగా వాడిని తెలుసుకోవడానికి నేను స్టార్ట్ చేసినప్పుడు చాలా గొప్ప విషయాలు తెలిసినాయి నాకు. అండ్ మనం సినిమాలో ప్రొడక్షన్ అనగానే మనం చాలా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడుకుంటాం, కానీ ఎప్పుడు మాట్లాడుకొని ఒక సైలెంట్ ఫోర్స్ గా దాదాపు 30 to 40 years ప్లస్ అనుకుంటా ఇంకా నారాయణ దాస్ గారు ఈ సినిమా, ఈ ఇండస్ట్రీని, తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఎంతో ముందుకు నడిపించిన గొప్ప వ్యక్తి నారాయణ దాస్ నారంగ్ గారు. అంటే ఇప్పుడు మనకి అంటే నేను సింపుల్ గా ఒక లైన్ లో చెప్పాలంటే వారి హిస్టరీ చాలా మందికి, చాలా తక్కువ మందికి తెలుసు. బట్ ఐ థింక్ టు సెలబ్రేట్ సచ్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ లైక్ నారాయణ దాస్ గారు అండ్ వారి లెగసీలో ద థర్డ్ జనరేషన్ గ్రూప్ తో నేను ఇప్పుడు పనిచేయడం, ఐఎమ్ ఫీలింగ్ సో లక్కీ. అండ్ జాన్వి, యూ డోంట్ నో హౌ లక్కీ ఐ am టు నో యూ, టు నో నారాయణ దాస్ నారంగ్ గారు through you and your family is such a great thing. And I'm glad నేను మీతో పనిచేయగలుగుతున్నాను, టు బీ a part of this and to be a part of this such a maiden production that you have done. Thank you for taking me. I know నువ్వు ఇట్లా చిట్కేస్తే నీకు దొరకని హీరో ఉన్నాడు ఇండియాలో, కానీ కథకి నేను కరెక్ట్ అని నాతో మాట్లాడి నువ్వు చేపించినావు చూడు, అది బస్ मैं आपका और सारा परिवार का बहुत शुक्रगुजार हूँ. आशा यही करता हूँ कि आप आगे बढ़ के ఇట్లా ఒక స్వప్న కళగా లేకపోతే ఒక పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను నేను. అండ్ ఐ వాంటెడ్ టు మేక్ దిస్ ఇండియన్ సినిమా మోర్ ప్రౌడ్ ఆఫ్ యూ, మోర్ ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ అంటే విశ్వ, ప్రేమన్నా కూడా విశ్వానే. నిజంగా ఎవరబ్బాయి పిల్లగాడు 8 వసంతాలు చూసి చాలా మైండ్ బ్లోన్ అయిపోయినా నేను. ఆయన ఫ్రేమ్స్ కి కానీ ఆయన వర్కింగ్ స్టైల్ కానీ చూసినప్పుడు ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ స్వామి. థ్యాంక్ యూ మీరు నాకు వర్క్ చేసినందుకు. అండ్ చాలా అంటే సైలెన్స్ లో కూడా ఎంత గొప్పతనం ఉంటది, అంటే సైలెన్స్ తో పనిచేయడంలో కూడా ఒక ఎంత గొప్పతనం ఉంటది. మీకెంత కితాబియాలో మీ టీమ్ మెంబర్స్ కూడా అంతే కితాబియాలో. వాట్ ఆర్ బ్రిలియంట్ టీమ్ మ్యాన్ యు హావ్ గాట్ అండ్ సచ్ అమేజింగ్. అంటే అది ఎట్లాంటి ప్రేమ అంటే వాళ్ళ మధ్యలో ఉన్నది లైట్ రెడీ అది ఫోకస్ నేను చూస్తాను. దిస్ కోఆర్డినేషన్ ఐ డోంట్ నో. నేను చాలా సీనియర్ కెమెరామెన్ తో ఇప్పుడు వర్క్ చేస్తున్నాను. నేను అలాంటి సీనియర్ కెమెరామెన్ దగ్గర ఉండే ఏమంటారు విద్వత్ కానీ లేకపోతే ఆ విజన్ కానీ లేకుంది భయ మళ్ళా కొంచెం ఆడితే ఓకే. అట్లనే నువ్వు ఆడిన ప్రోటీన్ అది కూడా చెప్పు. అది కూడా ప్రోటీన్ బాడీ ఎంత అవసరమో ప్రేమకి చాలా గొప్ప సంగీతం అవసరం. లియోన్ జేమ్స్, మై బ్రదర్, అనదర్ గ్రేట్ టాలెంట్. యూఆర్ ద బెస్ట్ ఫైండ్ ఇయర్ ఆఫ్ 2025. నాకు తెలుసు మీరు చాలా సినిమాలు చేశారు దీనికంటే ముందు, బట్ టు రియలైజ్ యువర్ గ్రేట్నెస్ త్రూ యువర్ మ్యూజిక్ వాజ్ సచ్ అ గ్రేట్ డిస్కవరీ బ్రదర్. థ్యాంక్ యూ. అంటే ఫర్ ఎవర్ ఇండియాలో చాలా లవ్ స్టోరీస్ ఉంటాయి, చాలా గొప్ప సంగీతం ఉంది మన కంట్రీలో, బట్ టు ఎవ్రీ టైమ్ టు టెల్ అ బ్యూటిఫుల్ స్టోరీ దట్ అ లవ్ స్టోరీ అండ్ వితౌట్ మ్యూజిక్ వుడ్ హావ్ బీన్ అ సిన్. But you, my brother, you walked in, you took away the biggest cake, and I'm glad. నేను everybody is including John is like చాలా బాగా వచ్చిందండి సినిమా అంటే నేను ఏమైంది so curious. It is like Leon James killed it. Everybody is like ఆఫీస్ మొత్తంలో this is murmur, Leon James man, oh my god, Leon James. మా ఇంట్లో చెప్పేట్లా లియోన్ జేమ్స్ ఎవరు అంటే హాలీవుడ్ అట్లా ఉండే టాక్. బట్ సో గ్లాడ్ టు నో యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ lifting the cinema to another level. The most thank you bro. And also our production designer Arvind Mole, 4 గోడల్లోకి ఇల్లు తయారు చేసిన మహానుభావుడు ఆయన. అసలు ఎట్లా చేసిండో కానీ నిజంగా నీకు అండ్ ఆల్సో యువర్ టీమ్, వాట్ అన్ అమేజింగ్ టీమ్. వచ్చిందా కృష్ణవేణి?
Sharmila, another talented. Thank you so much for bringing great talent like that. Also our editor Thirun. అంటే నవనీత్ దగ్గర నుంచి సినిమా సేవ్ చేసిన ఏకైక వ్యక్తి తిరుణ్. థ్యాంక్ యూ మ్యాన్, ఐ లవ్ యూ. యూ అండ్ జంపీ, దట్ ఫెలో వెరీ సైలెంట్. థ్యాంక్ యూ గైస్. అండ్ సచిన్ సుధాకరన్, our music national award winning music sound designer ఈ సినిమాకి పనిచేయడం జరిగింది. అండ్ సచిన్స్ ఫస్ట్ కాల్ ఆఫ్టర్ వాచింగ్ ద మూవీస్ లైక్, మ్యాన్ ఎవ్రీబడి స్కిల్డ్ ఇట్, చాలా బాగా వస్తుంది సినిమా అని చెప్పారు. అండ్ ఐఎమ్ సో వెరీ హ్యాపీ, సో వెరీ ప్రౌడ్. అండ్ నాకు సునీల్ గారితో ఎప్పుడు మాట్లాడాలన్నా, జాన్వి గారితో మాట్లాడాలన్నా కొంచెం ఒక తెలియని ఒక ఇది చిన్న ఇట్లా, అంటే ఈవెన్ రామ్మోహన్ సార్ కూడా ఎట్లా అంటే ఆయన అవునా ఓకే చలో సి ఇట్లా ఉంటుంది సార్. బట్ మా అందరికి అంటే మాకు కానీ యాజ్ యాక్టర్ గా, మా ప్రొడక్షన్ కి కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, సీనియర్ ప్రొడ్యూసర్ కానీ, దేర్ వాజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ బ్రిడ్జ్. అండ్ దట్ ఇంపార్టెంట్ బ్రిడ్జ్ వాజ్ అవర్ కో ప్రొడ్యూసర్ ఆదిత్య మెరుగు. ఎప్పుడైనా అంటే మనిషికి ఎంత ఓపిక ఉండాలో, నేను అంత ఓపిక చూసి ఫ్యాన్ అయిన ఆదిత్య స్వామి. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వస్తుంది అంత ఓపిక నాకు అర్థమైతలేదు. అండ్ థ్యాంక్ యూ. నేనంటే మనకి ఎన్నో సందర్భాలు ఉంటాయి, మనం ఎన్నో డిసగ్రిమెంట్స్ లో ఉండొచ్చు, మనం ఎంతో ఏంది భయ ఏం నడుస్తుంది ఇప్పుడు ఇట్లా, బట్ ఇస్ లైక్ సార్ అని తల ఒప్పుకుంటా. నువ్వు ఎన్ని విషయాలు నేను చేసినావు, ఐ కెన్ నో యూ. అండ్ థ్యాంక్ యూ. మళ్ళా ఇప్పుడు ఎట్లుంటుంది అంటే, ఇట్లాంటి మంచి వాళ్ళతో వర్క్ చేసినప్పుడు యూ గెట్ ఎడిక్టెడ్ టు సచ్ వర్కింగ్ స్టైల్. మళ్ళీ వీళ్ళు ఉండరు, తర్వాత ఇంకా వేరే సినిమాకి పోతాం అందరూ వేరే వేరే దారుల్లో. కానీ టు మళ్ళీ అగైన్ మళ్ళీ ఎప్పుడైనా కుదిరితే ఈసారి మళ్ళా గివ్ మీ దట్ ఛాన్స్ వేర్ ఐ కెన్ కమ్, వీ కెన్ వర్క్ టుగెదర్. నీతో పాటు ఆ బక్కగా లావ్ ప్యాంట్లు వేసుకొచ్చి ఆ బక్కను కూడా తీసుకొని రా, ఒబామా గారిని సామా. సో ప్రేమ అంటే చాలా రొమాన్స్ అనుకుంటాం, ప్రేమ అంటే చాలా ఫ్రెండ్షిప్ కూడా, అంటే బుర్కా వేసుకున్న ప్రేమని ఫ్రెండ్షిప్ అంటాం మనం. సో అట్లా నాకు చాలా డియరెస్ట్ ఫ్రెండ్స్ సినిమాలో పనిచేసారు. అరే సిగ్గుపడతావు ఎందుకురా, అరే వాడిని క్లోజ్అప్ అయ్యా, మనకు ఒకసారి క్లోజ్అప్ కిరీటి అండ్ మై బ్రదర్ అభయ్. అరే 10 years అయింది దాదాపు మేము కలిసి. మేము ఎక్కడో మారేడుపల్లిలో కూర్చొని ఒక కేఫ్ లో కూర్చొని ఛాయ్ తాక్కుంటా మనం ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అనుకొని, టు అగైన్ కమ్ బ్యాక్ ఈ స్టేజ్ లో నుంచి ఇక్కడ నుంచొని మీ అందరితో మాట్లాడడం, నాకు చేయడం చాలా బాగుండే. ఐ వాజ్ వెరీ హ్యాపీ రా. ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ మనం చేయాలి. ఇట్ ఈస్ సో గుడ్ టు సీ యూ అండ్ సో నైస్ టు హ్యావ్ యూ. ఇంకా చాలా మాట్లాడాలి ఉంది, బట్ ఐ నో ఐ హ్యావ్ టు గివ్ ఛాన్స్ టు ద లెజెండ్. దాని ముందు ఐ వాంటెడ్ టు సే ఫ్యూ క్విక్ వర్డ్స్ అబౌట్ ద స్టోరీ. ఇందాక నవనీత్ అన్నట్టు దిస్ వన్ బ్యూటిఫుల్ స్టోరీ. అండ్ ఎప్పుడు మా లవ్ స్టోరీస్ చాలా ఇన్ఫ్లుయెన్సింగ్ లవ్ స్టోరీస్ ఉంటాయి. ఇప్పుడు నాకు రీసెంట్ గా చూసిన, ఇందాక వచ్చిన మన గెస్ట్ నాగ చైతన్య గారు, వారు చేసిన లవ్ స్టోరీ చూడగానే ఐ ఫెల్ట్ సో ఇంపాక్ట్ఫుల్. వారి పర్ఫార్మెన్స్ కానీ, వారు చెప్పిన యాక్ట్ చేసిన విధానం కానీ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హిస్ ఇంపాక్ట్ ఆన్ మీ వాజ్ వెరీ వెరీ హార్డ్, వెరీ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ నాగ చైతన్య గారు, ఇవాళ మీరు వచ్చినందుకు టు క్రేజ్ దిస్ ఈవెంట్. యుద్ధం శరణంలో నేను కిరీటి పని చేసుకొని మళ్ళీ మీరు ఇందాక వాకింగ్, మనిషి అసలు మారలేదురా, ఇంకా అట్లాగే ఉన్నాడు అని అనుకోవడం, టు సీ యూ వాక్ అండ్ సే సమ్ బ్యూటిఫుల్ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ అమేజింగ్ స్టోరీస్ యువర్ టెలింగ్. మీ సంస్కారానికి, మీ మంచితనానికి మరి థ్యాంక్ యూ నాగ చైతన్య గారు. అలాగే శేఖర్ కమ్ముల గారు నాకే కాదు, రాష్ట్రం మొత్తానికి తెలుగు ప్రేక్షకులు ఎంతో మందికి ఆయనకు ఒక గొప్ప ఇన్స్పిరేషన్. వారి స్టోరీస్ చూస్తూ, నేను టీనేజ్ నుంచి వారి స్టోరీస్ చూస్తూ పెరిగాను. ఒక హ్యాపీ డేస్ నుంచి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్న, ఫ్రెండ్షిప్ ఉన్న, హ్యాపీ డేస్ చూసే ఫ్రెండ్షిప్ అంటే ఎంత గొప్పగా ఉంటుందో నేర్చుకున్నాం సార్. అండ్ మొన్న రీసెంట్ దాకా కుబేరా చేసినప్పుడు దాకా కూడా సచ్ అ గ్రేట్ స్టోరీ టెల్లర్ సార్. మీరు కేవలం మీరు ఒక స్టోరీ టెల్లర్ కాదు, ఒక సోషల్ సైంటిస్ట్ లాగా వర్క్ చేస్తారు. మీరు ఎంతో మందికి ఇన్ఫ్లుయెన్స్, ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చిన మీరు ఇవాళ అసలు మీరు జనరల్ గా బయటికి రారు ఈవెంట్స్ కి, కానీ ఇవాళ మీరు నాకు టైం ఇచ్చినందుకు,
మా సినిమాకి టైం ఇచ్చినందుకు, మా సినిమా గొప్పతనాన్ని పెంచినందుకు చాలా చాలా థ్యాంక్స్ శేఖర్ కమ్ముల గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇంకెవరైనా మర్చిపోతే ఐఎమ్ సో సారీ. బట్ వన్ లాస్ట్ థింగ్ బిఫోర్ ఐ లీవ్ ద స్టేజ్ ఈజ్ నవనీత్, మై లవ్, థ్యాంక్స్ రా. అండ్ నేను వాడిని నేను ఎప్పుడు కలిసినా అరే అన్న లవ్ స్టోరీ ఏమైనా చేద్దామంటే అరే లవ్ స్టోరీ తప్ప ఇంకేమైనా చెప్పరా ప్లీజ్, నాకు లవ్ ఏమో సెట్ కాదేమో అని అట్లా అనుకుంటే, బట్ నేను నీ కథ విన్న తర్వాత ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ బిలీవబుల్. అండ్ నీ రిలేటబుల్ క్యారెక్టర్స్ కి, నీ రిలేటబుల్ వరల్డ్ కి సలాం రా. నువ్వు ఇఫ్ ఐ కుడ్ బి ఈ సినిమా తర్వాత ఇఫ్ ఐ కుడ్ బి ఎనీ బెటర్ యాక్టర్ ఆఫ్టర్ దిస్, ఎందుకంటే వీఆర్ ఆల్వేస్ జడ్జ్డ్ బై అవర్ లాస్ట్ ఫిలిం, అండ్ టు బి known by your film, our film, that will be beautiful thing. And also big thanks to all the ADs. I love you guys, you are amazing. I know చాలా సందర్భాల్లో మీరు నన్ను తిట్టుకుని ఉంటారు, నీ అమ్మ వీడు ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి చెప్తాడు, ఒక్క సీన్ కూడా సరిగ్గా చేయడు, అన్ని ఇంప్రూవైజ్ చేస్తాడు, ఒకటైనా సరిగ్గా చేయొచ్చు కదా అని అనుకున్నచ్చు. బట్ ఐ హోప్ I love you guys, I love you so much for all of this. And to my fellow actors, Banu, Sai Mahesh, అరే పీటర్ వచ్చినావా, కాడబ్స్ పీటర్ గుర్తుపెట్టుకోండి, ఎవరైనా డబ్బింగ్ చెప్పాలంటే ఆయన దగ్గరికి. థ్యాంక్ యూ టు ఎవ్రీబడి. ఈ సినిమాలో పనిచేసిన అందరికి, ప్రతి ఒక్కరికి, మనోజ్, యోగా, ప్రేమ్, సీతారామన్న, ఆల్ ఆఫ్ దెమ్ చాలా చాలా థ్యాంక్స్. అయ్యప్ప, అరే రమేష్ హాయ్రా. It's a little inspiring story for us to have Ramesh also here, actor ga chustaru malla. So thank you everybody. Premante cinema November 21వ తారీఖు, అక్క ప్లీజ్ ठहरो, रुको. Premante cinema 21వ తారీఖు ప్లీజ్ అక్క, లాస్ట్ అక్క ఇగో క్లోజింగ్ స్టేట్మెంట్ అక్క. Premante cinema November 21వ తారీఖు దగ్గరలో ఉన్న థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. అండ్ నేను ఈ సినిమా ద్వారా మీ దగ్గర నుంచి ఇంకాస్త ప్రేమ పొందాలని, మీ మనసులో ఇంకాస్త చోటు కోరుకుంటున్నాను నేను. అండ్ నేను చేసిన ఏ సినిమాలైనా, ఇంతకుముందు ఏ సినిమాలైనా ప్రేక్షకులకి దగ్గరగా ఉండాలని, మీరు థియేటర్కి వస్తే మీరు హ్యాపీగా వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలని నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదే ప్రామిస్ ని, అదే ఫీలింగ్ ని మళ్ళా ఈ సినిమా ద్వారా మీ అందరికి చేరువలోకి తీసుకురావాలని నేను కోరుకుంటున్నా. సో దయచేసి మా అందరికి ఇంకొక ఛాన్స్ ఇవ్వండి. November 21st మీ దగ్గర ఉన్న థియేటర్స్ లో ఐ ప్రామిస్ విల్ ఎంటర్టైన్ యూ, విల్ సెండ్ యూ విత్ సో మచ్ లవ్ అండ్ హ్యాపీనెస్ అండ్ ఎన్రిచ్మెంట్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థియేటర్ లో మళ్ళీ కలుద్దాం November 21st. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ప్రియదర్శి గారు. ప్రియదర్శి గారి నుంచి సినిమా వస్తుంది అంటే మనందరికీ ఒక నమ్మకం, ఖచ్చితంగా థియేటర్స్ కి వెళ్ళి చూడాలని ఉత్సాహం కలుగుతూనే ఉంటుంది. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ అండ్ ఎక్సైటెడ్ టు వాచ్ ప్రేమంటే ఇన్ థియేటర్స్. అండ్ ఇప్పుడు మరి యాంకరింగ్ కే అందం తెచ్చి, మైక్ కే కొత్త మీనింగులు నేర్పించి, ఎనర్జీకి, ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి సుమా గారు మీ ఆవేశం నాకు తెలుసు, కానీ మాకు మ్యాషప్ ఉంది. మేము మ్యాషప్ చూసాకి మీ మాటలు వినాలనుకుంటున్నాము. ద క్వీన్ రూలింగ్ హార్ట్స్ సుమా గారు, ఈవెంట్ ని దిగ్విజయంగా నడిపించిన సుమా గారు ఇవాళ మా లవ్ ట్రాటర్ ఈవెంట్ కి ఆశా మేరీగా వచ్చేసారు. హార్టీ వెల్కమ్ టు సుమా గారు. గివ్ ఇట్ అప్ ఆల్ సుమా గారు. థ్యాంక్ యూ సో మచ్ మంజుష. అస్సలు ఆ మ్యాషప్ కట్ చేసిన మా శ్రేయస్ మీడియా, భారత్ #1 మూవీ ప్రమోషన్స్ ఏజెన్సీ. అబ్బా ఇది చెప్తేనే కానీ నాకు రాత్రి నిద్ర పట్టదు. ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే, ఎందుకంటే ఇలా ఎప్పుడు జరగలేదు నాకు. ఎలా ఇలా పేమెంట్ తీసుకోకుండా స్టేజ్ ఎక్కడం, అది కాదు, ఇలా ఎప్పుడు జరగలేదు నాకు. ఎలా ఇలా స్పాన్సర్ పేరు చదవకుండా స్టేజ్ మీద నిలబడ్డాం. జోక్స్ అపార్ట్, ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ డే. ఎందుకు అంటే నేను ఇవాళ యాంకరింగ్ చేయట్లేదు కాబట్టి. మంజుష లాంటి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రేపు వచ్చేస్తానులే, కంగారు పడుకో. హైపరాది గారు నా గురించి అన్ని గొప్ప మాటలు చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. నేను ఇంకో 2 లైన్లు రాసిచ్చాను, చెప్పలేదు మరి. అలాగే రామ్ ప్రసాద్, దుబాయ్కి ఎందుకు పంపించాను, నువ్వేం చేస్తున్నావు, తెలుగు
వాళ్ళని పట్టుకొని మాట్లాడమంటే ఎడారిలో ఉండేటువంటి ఒంటలతో మాట్లాడుతూ డెజర్ట్ సఫారీ తిరుగుతున్నావు, బెల్లి డాన్స్కి వెళ్ళి ఉంటావు నాకు తెలుసు. ఓకే, ఎనీవే, రామ్ ప్రసాద్ అండ్ హైపరాది వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్ మేము 20-25 డేస్ అండ్ నైట్స్ ఆఫ్ షూటింగ్స్ స్పెండ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ నన్ను చాలా ఎక్కువగా డామినేట్ చేయడానికి ట్రై చేశారు, కానీ నేను వాళ్ళని డామినేట్ చేయడానికి ట్రై చేశాను. కానీ మా డైరెక్టర్ నవనీత్ మాకు అవకాశం ఇవ్వలేదు. ఈ రోజు నేను ఈ హెయిర్ స్టైల్ వేసుకొని రావడానికి గల కారణం నవనీత్ కి గట్టి కాంపిటీషన్ ఇద్దామని. ఎందుకంటే హెయిర్ స్టైల్ విషయంలో మా సెట్ లో నాకు ఎవరైనా గట్టి కాంపిటీషన్ ఇచ్చారంటే అది ఓన్లీ అండ్ ఓన్లీ నవనీత్. ఆనంది కూడా కాదు. చాలా సార్లు నేను అతని తలకి 2 సైడ్ పిన్లు పెడదామని ట్రై చేశాను, రబ్బర్ బ్యాండ్ తో కూడా వెళ్ళాను, కానీ కుదరలేదు. ఎనివే, అతనికి ఏదో మొక్కు ఉన్నట్టుంది. మా డైరెక్టర్ గారు ఆల్రెడీ షూటింగ్ 64 రోజుల సార్ 55 days లో ఫినిష్ చేసినట్టయితే డిఓపి గారితో స్వామిమాల వేయిస్తానని మొక్కుకున్నారు. ఇదేం మొక్కు నాకు అర్థం కాలేదు. ఈయన ఫినిష్ చేస్తే ఆయనతో మాల వేయించడం, పాపం ఆయన వేసుకొని కూడా వచ్చేసాడు. విశ్వనాథ్ గారు గ్రేట్ అండి మీరు నిజంగా. ఓకే, మళ్ళీ జోక్స్ అపార్ట్, 3 generations ఇదే ఇండస్ట్రీలో ఉండడం అంటే మా గురించి కాదు నేను మాట్లాడేది. నారాయణ దాస్ గారు, సునీల్ గారు అండ్ జాన్వి. సో వెరీ గ్రేట్, అమేజింగ్. అండ్ ఇంకా గ్రేట్ ఏంటంటే ఈ 3 generations తో నేను వర్క్ చేయడం. నేను నారాయణ దాస్ గారి మూవీస్ కి చేశాను ఆయన ఉన్నప్పుడు, సునీల్ గారి వర్క్స్ కి చేశాను, అండ్ నౌ జాన్వి ఆల్సో. ఈ ముగ్గురులో నచ్చేటువంటి బెస్ట్ క్వాలిటీ ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్. ముగ్గురు నారాయణ దాస్ గారు వస్తున్నారంటే వణుకు మాకు అసలు. అందరం ప్రిపేర్డ్ గా అంత రెడీగా ఉండేవాళ్ళం. సేమ్ విత్ సునీల్ గారు, హీ సో ఆథెంటిక్. అండ్ సేమ్ సునీల్ గారి ఇంకొక మనం ఒక 10 times వేసుకున్నట్టయితే ఇంకో ఎదురుగా కూర్చొని జాన్వి. అంటే షీ నోస్ వాట్ షీ వాంట్స్ టు గెట్ డన్ అట్ ద టైమ్ దట్ షీ వాంట్స్ ఇట్ టు బి డన్. దట్ ఇస్ ఇట్, అంతే. ఆ క్వాలిటీ వచ్చినటువంటి జాన్వికి హార్టీ కంగ్రాచులేషన్స్. మీకు ఇంకా తిరగలేదు అంతే. ఇక మీరు టేకప్ చేశారు కాబట్టి కుబేరా డబ్బులు వచ్చాయి, ప్రేమ అంటే డబ్బులు వచ్చేస్తాయి, అంతే. సేమ్ టు సేమ్. ఇక సినిమా కథ మీద నవనీత్ కి ఉండేదే ప్రేమంటే. నేను ఇలా ఒక్కొక్కలా చెప్తుంటాను, ఇక్కడ నుంచి మీరు ప్రేమంటే రిపీట్ లో వెళ్తూ ఉండాలి, ఓకేనా? ఎస్. కెమెరా మీద విశ్వనాథ్ గారికి ఉండేదే ప్రేమంటే, రాఘవేంద్ర గారికి ఎడిటింగ్ మీద ఉండేదే, అరవింద్ కి ప్రొడక్షన్ ఆర్ట్ మీద ఉండేదే, పీటర్ కి డబ్బింగ్ మీద ఉండేదే. నేను చంపుకు తినడానికి దేవుడా ఎక్కడి నుంచి వచ్చాడో గానీ ఒక్కొక్క డైలాగ్ 10 సార్లు చెప్పాడు. అలా కాదు, కొంచెం ఇలా చెప్పండి, అలా చెప్పండి అని చెప్పి మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి సినిమా మీద ఉండేటువంటి ప్యాషనే. ఎవరున్నారు అక్కడ? వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కదా, కలెక్టివ్. అలాగే ఆదిత్యకి వసాని మీద ఉండేది స్వామి శరణమయ్యప్ప. ఇంకొక ముఖ్యమైనటువంటి పాత్రని నేను మీకు ఇవాళ ప్రవేశపెట్టబోతున్నాము. మా సినిమాలో ఒక క్యామియో రోల్ చేసినటువంటి రమేష్. ఇతను సునీల్ గారి డ్రైవర్, సునీల్ గారికి పర్సనల్ డ్రైవర్. ఈ సినిమా ఎవరైనా సరే ఒక సినిమాతో ఫస్ట్ టైం ఎంట్రీ ఇస్తారు, కానీ ఇతను ఫస్ట్ సినిమాతో క్యామియో చేశాడు రమేష్. ఇప్పుడు రమేష్ హీరోయిన్ పేరు కరెక్ట్ గా చెప్తాడు. హీరోయిన్ పేరు ఆదిత్య, ఆనంది, సారీ ఆనంది, ప్రియదర్శి గారు. అక్కడ బ్రౌన్ షర్ట్ హైపరాది. మన రామ్ ప్రసాద్ పేరు మర్చిపోయా. ఓకే, ఇట్రా. సరే, ఇప్పుడు నీ స్పీచ్ ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలను ఈ వేషం కోసం. సునీల్ నారాయణ గారికి థ్యాంక్ యూ, జానీ మేడం గారికి, పుష్కర్ రామ్మోహన్ సార్ గారికి, డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఆదిత్య మెరుగు. రమేష్, నీ డెబ్యూ అయిపోయింది, వెళ్ళు. ప్రీ రిలీజ్ లో కలుద్దాం మళ్ళీ. రేపు ఇతన్ని హీరోగా పెట్టి సినిమా వచ్చినా నేను ఆశ్చర్యపోనక్కర్లేదు, మామూలుగా లేదు అసలు. అలాగే మా లిరిక్ రైటర్స్ శ్రీమణి గారికి, కాసర్ల శ్యామ్ గారికి, సనారే గారికి, అంతేనా, ముగ్గురు, ఆల్ ది 3 లిరిక్ రైటర్స్ కి పాటల మీద ఉండేదే. మ్యూజిక్ ని అమితంగా ప్రేమించేటువంటి లియోన్ జేమ్స్ గారికి ఉండేది. ఓకే, ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేశాము. ఓకే, ముఖ్యంగా నేను చెప్పేది ఏంటి అంటే ఈ ప్రేమలన్నిటితో పాటు మా అమ్మ ఎలాగో ఇక్కడే ఉంది, 84 years కానీ వెరీ యంగ్.
ఆవిడకే రిటైర్మెంట్ లేనప్పుడు నాకెందుకు ఉంటుంది? చాలా మంది అన్న మీరు ఎప్పుడు రిటైర్ అవుతారు అని అడుగుతుంటారు. నేను ఎందుకు రిటైర్ అవ్వాలి? మీకు ఒక సంగతి చెప్పాలి ఇవాళ నేను. మా ఫ్యామిలీలో జెనెటిక్స్ లో చాలా స్ట్రాంగ్ జీన్స్. మా అమ్మమ్మ 101 వరకు బతికింది. ఓకే, మా పెద్దమ్మయ్య గారు 99 ఏళ్ళు, స్టిల్ వర్కింగ్ అడ్వకేట్, గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. ఇప్పటికి కూడా అడ్వకేట్, హీ గోస్ టు ద కోర్ట్. నన్ను ఎవరు అడుగుతున్నారు రిటైర్మెంట్ గురించి? అది సంబంధమే లేదు అసలు. మనం ఇప్పట్లో రిటైర్ అయ్యేటువంటి ఫ్యామిలీనే కాదు అసలు, మనం ఇలాగే వర్క్ చేస్తూ ఉంటాము. కానీ వీటన్నిటికీ మించి ఒక ప్రేమ ఉంది. అది నేను స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వచ్చేటువంటి అరుపుల్లో నాకు వినిపిస్తుంది, మీరు చెప్పేటువంటి సుమక్కల్లో నాకు అనిపిస్తుంది. అదే ప్రేక్షకుల ప్రేమ. సో ప్రేమ అంటే ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకులు అంటే నేను, ఇది అతిశయోక్తి కాదు కానీ వేరే ఎవ్వరికీ దొరకనటువంటి అదృష్టం తెలుగు యాక్టర్లకి, తెలుగు టెక్నీషియన్స్ కి మాత్రమే దొరికినటువంటి అదృష్టం మన తెలుగు సినిమా ప్రేక్షకులు. ఎందుకంటే ఇంత అమితంగా ప్రేమించేటువంటి ప్రేక్షకులు ఉండరు. అది మనం చూసే మన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో కూడా ఇంటర్నేషనల్ మీడియా, జపాన్ నుంచి, అమెరికా నుంచి అందరూ వచ్చింది ఇది ఎక్స్పీరియన్స్ చేయడానికే తెలుగు ప్రేక్షకులు ఎలా ఉంటారు అని. అండ్ ఆ రోజు ఆ మీడియా అందరూ ఉన్నప్పుడు తెలుగు ప్రేక్షకుల బిహేవియర్ టాప్ క్లాస్ అమ్మా, అసలు టాప్ క్లాస్. అంటే దే హ్యావ్ షోన్ దట్ దిస్ ఇస్ వాట్ ప్రేమ అంటే. అండ్ అలాగే ఫైనలీ ఈ సినిమా, నవీన్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ వేషం ఇచ్చినందుకు. సినిమా చూసిన తర్వాత జనాలు వాళ్ళ రియాక్షన్స్ ఏంటి అనేది చెప్తారు. మాకు సినిమా అంతా చేసేసిన తర్వాత ఫీలింగ్ ఎలా ఉంటుందో మీకు చెప్తాను. మీరు ఎగ్జామ్స్ రాసిన తర్వాత, మీరు మేబీ ఎక్కడైనా ఇంటర్మీడియట్ చదివేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కి మీ హాల్ టికెట్ నంబర్ ఉందా లేదా అని చూసేటువంటి ఆ చిన్న మైన్యూట్ సెకండ్ ఉంటుంది చూసారు, కనిపించిందా లేదా, మనం ఉన్నామా లేదా, అప్పుడు ఎలా ఉంటుంది గుండె? అలా ఉంటుంది అనమాట. నవంబర్ 21 రోజున ప్రతి ఒక్కళ్ళ ఫీలింగ్, ముఖ్యంగా ఈ సినిమాని తీసినటువంటి డైరెక్టర్ కి, అందులో మెయిన్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళకి, ప్రొడ్యూసర్ కి ఇదే ఫీలింగ్ లో ఉంటారు. కానీ అక్కడ మీకు అందరికి డిఫరెంట్ హాల్ టికెట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ నేను ఇందాక చెప్పినటువంటి అందరి హాల్ టికెట్ నంబర్ ఒకటే. అందరూ కలిసి ఆ హాల్ టికెట్ నెంబర్ కోసమే చూస్తుంటారు. మనది వచ్చేయాలి, ఫస్ట్ లో రావాలి అని ఎవరి కోరికైనా అదే. అయితే సినిమా బాగున్నట్టయితే డెఫినెట్లీ దాన్ని ఆదరిస్తారు. అండ్ ఈ సినిమాని కూడా మీరు అంతే ప్రేమిస్తారు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే ఈ సినిమా పేరే ప్రేమంటే. అమ్మయ్య, ఈ మాత్రం వైరల్ చేస్తే చాలు మనం. ప్రేమంటే రిలీజింగ్ నవంబర్ 21, గట్టిగా చెప్పండి, నవంబర్ 21 తప్పకుండా వెళ్ళి సినిమాని చూడండి. అండ్ అలాగే ఇంకొక విషయం కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ఆది గారు కూడా చెప్పారు మనకి నెగటివ్, ట్రోలింగ్ వీటన్నిటి గురించి. అయితే క్లాస్ కి రానటువంటి వాళ్ళ గురించి క్లాస్ కి వచ్చినటువంటి వాళ్ళతో ఎప్పుడు టీచర్ తిడుతూనే ఉంటది. అది వినాల్సి వచ్చేది ఎవరు? వచ్చినటువంటి వాళ్ళు. అలాగే ఈ నెగటివ్ గా రాసేటువంటి వాళ్ళ గురించి ఇక్కడ ఉండేటువంటి ఈ పాజిటివ్ గా ఉండేటువంటి వాళ్ళు అందరూ వింటున్నారు. కానీ వాళ్ళు ఎవరు ఎప్పుడు మెచ్చుకోరు. పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. బికాస్ మీరు ఎంతమంది నెగటివ్ లో ఏం పెట్టినా సరే మీరు మాత్రం మీ ఉనికిని వదలకుండా చాలా, అంటే దాన్ని ప్రొడక్టివ్ గా, పాజిటివ్ అంటే ఇట్ ఇస్ నాట్ దట్ మీరు చాలా బాగా చేశారు అలా కాదు, చాలా ప్రొడక్టివ్ గా కామెంట్స్ పెట్టేటువంటి వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాను. ఇంకొక ఇంపార్టెంట్ సీక్రెట్ కూడా చెప్పాలి, 2 సీక్రెట్ చెప్పాలి. అది చెప్పేసి మనం వైండప్ చేసేద్దాము. ఒక సీక్రెట్ ఏంటి అంటే, ఎంత పాజిటివ్ కామెంట్స్ పెడితే అంత గ్లామర్ గా ఉంటారు. ఎస్, మంజుష అదే వాడుతూ ఉంటుంది, వేరే క్రీములు ఏమి వాడదు. ఆమె కొంచెం నల్లబడింది అనుకోండి, అప్పుడు వెంటనే 2 పాజిటివ్ కామెంట్స్ పెడుతూ ఉంటుంది, వెంటనే ఇట్లా మెరుపు చేస్తూ ఉంటుంది. నేను కూడా అంతే, కొంచెం నేను ఇలా ట్యాన్ అయ్యానంటే వెంటనే ఆ పనే చేస్తూ ఉంటాను. సో పాజిటివ్ కామెంట్స్ పెట్టడం వెనకాల ఒక ఆరోగ్య రహస్యం కూడా ఉంది. పాజిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళ గుండె చాలా బాగా పనిచేస్తుంది, వాళ్ళ కిడ్నీలో రాళ్లు రావు, వాళ్ళ లివర్ చాలా బాగుంటుంది, వాళ్ళకి మోకాళ్ళ రీప్లేస్మెంట్ ఉండదు, వాళ్ళకి జుట్టు ఊడిపోదు, బట్టతల రాదు. మీకు సంగతి తెలుసా? వీటన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళని ఇంకో నలుగురు ప్రేమిస్తారు. సో కుదిరితే మీరు కూడా కొంచెం పాజిటివిటీని మీ లైఫ్ లో పెంచేసుకోండి. ఇది ఒక సీక్రెట్ చెప్పేశాను. ఎందుకంటే నెగటివిటీ పెట్టుకున్నట్టయితే మీకు వేరే క్రియేటివిటీకి స్పేసే ఉండదు. అక్కడ కొంచెం స్పేస్ కావాలి అంటే క్లటర్ క్లియర్ చేస్తూ ఉండాలి. అది క్లియర్ చేసి పాజిటివ్ని పెంచుకోండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్, ఈ సినిమాలో నిజంగా రమేష్ ఉన్నాడు కాకుండా ఇంకొక
చాలా చాలా పాపులర్ యాక్టర్ ఒక క్యామియో ప్లే చేశారు. అది ఎవరు అనేది నేను మీకు ఒక హింట్ ఇవ్వబోతున్నాను. ఆ పేరు ఆర్ తో స్టార్ట్ అవుతుంది. రాజీవ్ కనకాల అయితే కాదు. ఓకే, అది చెప్పేశాను నేను ఇక్కడ. ఇందాక వచ్చి వెళ్ళిన రమేష్ కూడా కాదు. కానీ ఇంకెవరో ఉన్నారు. అది ఎవరు అనేది మీరందరూ దయచేసి దీని మీద బోలెడని వీడియోలు తయారు చేయాలని మేము కోరుకుంటున్నాము. ఆ పెట్టినప్పుడంతా కింద #ప్రేమంటే November 21 అని పెడుతూ ఉండండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అండ్ అభి, కిరీటి, Banu, everybody, thank you so much. And the lovely direction department, thank you so much. The camera department, the production department, అందరికి స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తున్నాను. ప్రీ-రిలీజ్ చేస్తూ సినిమా అంతా అయిపోయిన తర్వాత దాన్ని వచ్చి ఎక్స్పీరియన్స్ చేసేటువంటి నాకు డైరెక్ట్ గా సినిమా సెట్ లోకి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయడం అనేది ఒక డిఫరెంట్ ఫీలింగ్. ఒక్కొక్కళ్ళ కష్టం ఇంత అంత కాదు. ప్రతి వాళ్ళ కష్టం ఫలించాలి అని ప్రతి ఒక్కరి అమ్మలు హ్యాపీగా ఫీల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దర్శి అండ్ ఆనంది, వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ యూ ఆల్. దర్శి ఫినామినల్ పర్ఫార్మర్ అని విడిగా నేను చెప్పక్కర్లేదు. ఒక పక్కన కోర్ట్ లాంటి సీరియస్ సినిమాలు చేయగలుగుతాడు, ఇంకో పక్కన జాతి రత్నాలు లాంటి కామెడీని పండించగలుగుతాడు. అండ్ బెస్ట్ థింగ్ అబౌట్ దర్శి ఏంటంటే హీ డేర్స్ టు రిస్క్. అంటే నేను ఇదే చేసేసేయాలి అని తను పట్టుకొని కూర్చోడు. నేను ఎక్స్పెరిమెంట్ చేస్తాను, నేను డిఫరెంట్ కంటెంట్ ఉండే సినిమాల్ని చేస్తాను అని నీలాంటి హీరోలు ఉండబట్టి మనకి ఇండస్ట్రీలో కొత్త కంటెంట్ వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ దర్శి. అండ్ ఆనంది, కళ్ళతో చంపేసి చింపేసావు నువ్వు. ఏదో ఒకసారి నవ్వుకి పడిపోతారు. మొన్నే మా ఇంటర్వ్యూ ఒకటి రిలీజ్ అయింది, అది తప్పకుండా చూడండి. ఈ అమ్మాయి నవ్వుతూనే ఉంది ఇంటర్వ్యూ మొత్తం అంతా. అండ్ యాజ్ బ్యూటిఫుల్ షీ స్మైల్స్, దట్ బ్యూటిఫుల్ టాలెంటెడ్ యాక్ట్రెస్ ఆల్సో షీ ఇస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ఫైనలీ మా రాజ్ కుమార్ చాలా మంచి పెద్ద రైటర్ అవ్వాలి అని, అలాగే త్వరలోనే డైరెక్ట్ కూడా చేయాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో క్యామియో రోల్స్ చేసినటువంటి గ్రేటాంధ్ర మూర్తి గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తున్నాము. చెప్పేసానా నేను? ఓకే, మూర్తి గారు ఉన్నారా ఇక్కడే? ఓకే, లేరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి. అండ్ మంజుష, ఇంకేమైనా మిగిలిందా? టాటా చెప్పి సెండ్ చేసాను నేనే. లేదు నేను చేస్తాను. ఈ రోజుకి నాకు వదిలేయచ్చుగా. అండ్ ఆల్సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నా టీం మొత్తం, నేను ఈ రోజు ఇక్కడ వర్క్ చేస్తున్నాను అంటే నా వెనకాల వర్క్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా డ్రైవర్ల దగ్గర నుంచి నాకు అసిస్టెంట్ గా ఉండేటువంటి వాళ్ళ వరకు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద కంప్లీట్ టీమ్. ఎవ్రీబడి ఇస్ కాన్స్టెంట్లీ వర్కింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ నిఖిత, మణికంఠ, చిన్న, ఎవ్రీబడి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.